హాయ్ అండి అందరికీ. ఈరోజు చేపల చింతకాయ కర్రీ చేస్తున్నానండి. ఈ కర్రీ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేను ఈ కర్రీ కోసం చిన్న చిన్న చేపలు తీసుకున్నానండి. మా ఊర్లో ఈ చేపలని చేతి పరుగులు అంటారు. ఒకప్పుడు చాలా దొరికాయి, ఇప్పుడు అరుదుగా దొరుకుతున్నాయి. ఈ చేపలు క్లీన్ చేసుకోవడం కొంచెం కష్టమే, కానీ ఈ చేపలు తినేటప్పుడు ఈ కష్టమంతా మర్చిపోతామండి. అంత టేస్ట్గా ఉంటాయి ఈ చేపలు. నా చిన్నప్పుడు మా ఇంట్లో మా అమ్మ, మా అమ్మమ్మ, మా నాన్నమ్మ అందరూ మంచిగా చేసి పెట్టి వండి పెట్టేవారండి. తినాలంటే భయమేసేది. ముళ్ళులు ఉంటాయేమో, ఇది ఏం బాగుంటుంది అనుకునేవాడిని. ఇప్పుడు దీని టేస్ట్ తెలిసిన తర్వాత తినాలనుకుంటే ఇది చేయడానికి మా వాళ్ళు బాధపడుతున్నారు. చేయలేమురా బాబు అన్నారు. ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని నేనే చేసుకుని ఈ టేస్టీ కర్రీ మీకు కూడా చూపించాలని ఈ వీడియో తీశానండి. మీరు కూడా ఈ చేపల కర్రీ ఒకసారి చేసుకోండి. దీని టేస్ట్ ఎప్పటికీ మర్చిపోలేరు. ముందు చేపకున్న పులుసు అంతా తీసేసి కత్తిరెట్టి పక్కన సైడ్లో ఉన్న రెక్కల తోకలన్నీ తీసేసానండి. అలాగే తలకాయ తీసి ఇందులో పేగులన్నీ తీసేసి శుభ్రంగా కడుక్కొని ఇందులో ఉప్పు వేసుకుని శుభ్రంగా కలుపుకున్నానండి. ఉప్పు వేసి కలుపుకోవడం వల్ల ఇంకా ఏమన్నా చేప అనేది నీచు ఉంటే అంతా పోతుందండి. పైన పులుసు అంతా పోతుంది. ఇలా ఉప్పు వేసి తిప్పడం వల్ల ఇందులో ఉన్న నీచు అంతా పోతుంది. సాల్ట్ కన్నా ఉప్పు కొల్లు వేసుకుంటేనే ఇందులో ఉన్న నీచు, ఈ చేపకున్న జిగురంతా మొత్తం మనం ఇలా ఇలా తిప్పడం వల్ల ఈ ఉప్పు కొల్లు మొత్తం దానికున్న జిగురు, ఆ నీచు అంతా పోతుందండి. ఇలా శుభ్రంగా తిప్పేసుకుని ఇప్పుడు వాటర్లో 3-4 సార్లు కడుక్కుని తీసి పక్కన పెట్టుకోవాలండి కడుక్కున్న చేపలు. ఇప్పుడు ఈ చేపల్లోకి ఒక 2 ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిర్చి, కరివేపాకు రమ్మలు తీసుకున్నానండి. ఈ ఉల్లిపాయలు అనేవి ఇలాగ చిన్నగా కట్ చేసుకోవాలండి. మంచిగా చిన్నగా కట్ చేసుకుంటే గ్రేవీలో అనేది మంచిగా కలిసిపోతాయి. ఎందుకంటే ఉల్లిపాయలు అనేవి నేను ఆయిల్లో వేగించనండి. ఈ పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకుని నేను డైరెక్ట్ చేపలోనే కలిపేస్తాను. ఆయిల్లో వేపను కాబట్టి చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇదిగోండి, పండు మిరపకాయలు అయితే ఈ చేపలో చాలా హైలైట్ ఉంటాయండి. కారం కన్నా పచ్చిమిర్చి వేసుకుంటే ఎక్కువ బాగుంటుందండి చేపల కూరలో. ఇవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకుని మనం కడిగి పెట్టుకున్న చేపలు తీసుకుని ఇవన్నీ అందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు అన్నీ ఇందులో వేసుకుని ఈ ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇందులో మనం ఏమేమి వేసుకుంటామంటే ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ అండి. ఈ చేపల కర్రీలోకి ఉప్పు గొల్ల అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. సాల్ట్ కన్నా పెద్ద ఉప్పు గొల్ల అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఉప్పు మనం ఎంత కావాలో అంత ఉప్పు వేసుకోవాలండి. అలాగే కారం, కొంచెం పసుపు, ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. చేపల కూరలో చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా వేసేసుకున్న తర్వాత మనం ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఇదంతా ఒకసారి కలుపుకొని కారం ఇవన్నీ చూసుకోవాలి, కలరు సరిపోయిందో లేదో చూసుకుని ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ చేపలు ములిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఇంకా ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులో స్పూన్ గేమ్ ఏం పెట్టొద్దండి. ఇలా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని స్టవ్ వెలిగించిన స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఈ కర్రీ ఉడికేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. దీంట్లో కావాల్సిన మసాలాలో ఒక చిన్న అల్లం ముక్క అండి, ఒక 5 వెల్లుల్లిపాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, గసగసాలు 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్ అండి. ఇవన్నీ ఒకటిగా వేసి ఇందులో దంచుకోవాలండి. ఇవన్నీ వేసుకుని దంచుకుని పక్కన పెట్టుకోవాలండి. ఈ మసాలా తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు చింతకాయలు రెడీ చేసుకోవాలండి. ఈ చింతకాయలని ఇలా క్లీన్ చేసుకోవాలండి. ముందుగా ఈ చింతకాయల పైన ఉన్న తుప్పు అంతా ఇలా తీసేసుకోవాలండి. ఈ చింతకాయలన్నీ క్లీన్ చేసుకుని శుభ్రంగా కడుక్కోవాలండి. ఈ చింతకాయలు అనేవి కొంచెం లేతవి, అదే చిన్న చిన్నగా ఉన్న చింతకాయలు తీసుకుంటే చాలా బాగుంటాయండి. కొంచెం పెద్దవి అయితే ఇలా తీసినప్పుడు గింజలు తీసేయండి. మరీ కొంచెం పర్లేదు లేతగా ఉన్నాయంటే గింజలు ఉంచేసుకోండి. ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి.
ఇప్పుడు కర్రీ మూత తీసి ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న చింతకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలండి. ఈ చింతకాయ ముక్కలన్నీ యాడ్ చేసుకుని మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ యాడ్ చేసుకున్నాక ఒకసారి ఇలా కలుపుకోవాలండి. అటు ఇటు తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి కర్రీని. 5 నిమిషాలు ఉడకనిచ్చి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి. ఈ కూర కొంచెం దగ్గర పడినప్పుడు ఇందులో మనం నూరు పెట్టుకున్న మసాలా అండి ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఈ మసాలా అంతా ఇందులో వేసుకుని శుభ్రంగా ఈ మసాలా అంతా వేసేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి. ఇందులో గట్టి అది పెట్టకూడదండి. ఇలా సైడ్లో పట్టుకుని ఇలా తిప్పుకోవాలి. మసాలా అంతా వేసేసుకుని ఒకసారి తిప్పుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఈ కూర ఇలా దగ్గర పడినప్పుడు మనం ఇప్పుడు ఇందులో కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించి స్టవ్ బంద్ చేసుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్గా. కొంచెం కష్టమేనండి కదా, అంటే చెప్పేటప్పుడు సింపుల్గా చెప్తేనే కదా మీరు చేసుకునేది. ఇది ఒక 2-3 గంటలు పక్కన పెట్టి తర్వాత తింటే దీని టేస్ట్ అసలు మర్చిపోలేరండి. అంతలా ఉంటుంది ఈ కర్రీ. అసలు చెప్పలేమండి, మాటల్లో నిజం చెప్పాలంటే ఈ కర్రీ వండినప్పుడు నోట్లో నీళ్ళు ఊరిపోయాయండి. ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు తినేద్దామా అని ఆతృతగా ఉన్నా. ఫైనల్గా కర్రీ అయిపోయింది, తింటున్నానండి. సూపర్ ఉందండి. అస్సలు ఈ చేప అలా మింగేయచ్చండి హ్యాపీగా.